తెనాలి 2 టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద గంజాయి అమ్ముతున్న కొనుగోలు చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు. తెనాలి ఆర్టీసీ బస్టు వద్ద గంజాయి అమ్ముతున్న కొనుగోలు చేస్తున్న ఇద్దరు యువకుల్ని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్కు చెందిన పఠాన్ నస్కర్ ప్రస్తుతం తెనాలిలోని సాలిపేటలో ఉంటున్నాడని, గత 5 సంవత్సరాల క్రితం తెనాలి వచ్చి ఇక్కడ జ్యోతి జుపాలి వద్ద మగ్గం వర్క్ డిజైన్స్ షాప్ నందు మగ్గం వర్క్స్ పనిచేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడని డీఎస్పీ చెప్పారు. అయితే సదర్ పఠాన్ నస్కర్ మహమ్మద్ షఫీ సర్దార్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి చిన్న చిన్న పొట్లాలుగా కట్టి తెనాలి పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ఏరియాలో అమ్ముతుంటాడని అన్నారు. ఇదే సమయంలో గంజాయి తాగటానికి అలవాటు పడ్డ పురుషోత్తం నాని అనే యువకుడు నస్కర్ వద్ద గంజాయి కొనుగోలు చేస్తుండగా అందిన సమాచారం మేరకు వీరిని సిఐ సుధాకర్ పోలీసు సిబ్బంది అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 1500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నిషేధిత గంజాయిని అమ్ముతున్న కొనుగోలు చేస్తున్న యువకులు 40 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసి జైలుకు పంపించినట్లు డీఎస్పీ తెలిపారు. గంజాయి వల్ల యువకుల భవిష్యత్తు నాశనం అయిపోతుందని, దీన్ని ఎవరు ప్రోత్సహించినా కఠినమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రమేష్ తెలియజేశారు. ఈ సమావేశంలో 2 టౌన్ సిఐ సుధాకర్, రూరల్ సిఐ వెంకటేశ్వర్లు, 1 టౌన్ రూరల్ ఎస్ఐలు కరీముల్లా, పి కోటేశ్వరరావు, 2 టౌన్ హెడ్ కానిస్టేబుల్ దాస్, పీసీలు అక్కయ్య, సాంబశివరావు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి 2 టౌన్ పరిధిలో కన్సర్న్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు గంజాతో గల వ్యక్తులను ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గంజాపై మీ అందరికీ తెలిసిన విషయమే, తెనాలిలో ఉక్కుపాదం పెట్టాము. ఇప్పటి వరకు కూడా సుమారు మొన్న మార్చి నుంచి సుమారు 40 మందిని 8 కేసెస్లో జైలుకి పంపిస్తాం జరిగింది. వాళ్ళు స్టిల్ ఇంకా జైల్లోనే ఉన్నారు. గతంలో కూడా మెసేజ్ కూడా మేము ప్రెస్ మీట్ చెప్తాం జరిగింది. అనవసరంగా ఈ గంజాని కన్జ్యూమ్ చేసి ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. అలాగే సొసైటీలో ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా పోతుంది. అలాగే కొంతమంది స్టూడెంట్స్ కూడా దీన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా పాడైపోయే అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా మేము అప్పీల్ చేస్తాం జరిగింది పోలీస్ తరఫున. పిల్లలు కాలేజీకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏ విధమైనటువంటి వ్యసనాలకు లోనవుతున్నారో కూడా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కాలేజీ యాజమాన్యం కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సెమినార్స్ పెట్టి, తర్వాత కౌన్సిలింగ్స్ పెట్టి వాళ్ళలో మార్పు కూడా చేయవలసిన ఆవశ్యకత ఉంది. మేము కూడా అది కూడా స్టార్ట్ చేస్తున్నాం. అన్ని కాలేజెస్లో అన్ని స్కూల్స్లో కూడా వెళ్ళి గంజాయి యొక్క కన్జ్యూమ్ చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయని, ఆరోగ్యం ఏ విధంగా పాడైపోతే, సొసైటీలో వాళ్ళకి ఎటువంటి రెప్యుటేషన్ లేకపోతే అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ఉద్దేశంతో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. పబ్లిక్ నుంచి కూడా కొంత సమాచారం మాకు ఇవ్వాల్సిందిగా ఈ గంజాయిని అధికారంలో భాగస్వామ్యం కోరుతున్నాం. నిన్న ఇన్స్పెక్టర్ గారు 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు ఈ బస్టాండ్ సెంటర్ ఏరియాలో ఇద్దరు వ్యక్తుల దగ్గర గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అతను పఠాన్ నస్కర్ అనే ఇతను వెస్ట్ బెంగాల్. గత 5 సంవత్సరాల నుంచి కూడా తెనాల్లో ఉంటున్నాడు. తెనాల్లో ఉంటూ మగ్గం వర్క్స్లో ఇతను పనిచేస్తూ ఇతనికి మహమ్మద్ షఫీ అని చెప్పేసి అతను వెస్ట్ బెంగాల్ నుంచి ఇతను తీసుకొచ్చి గంజా ఇస్తాం జరిగింది. ఇతను చిన్న చిన్న బొట్టలు చేసుకొని బస్ స్టాండ్ సెంటర్లోను, తర్వాత రైల్వే స్టేషన్ సెంటర్లోనూ ఎక్కడైనా కొంతమంది సీక్రెట్ ఫోన్ల ద్వారా కూడా ఇతను సరఫరా చేస్తున్నాం. ఆ విధంగా ఈ కేసులో ఏకమైనటువంటి పురుషోత్తం నాని అనే అతనికి అమ్ముతుంటే సమాచారం వచ్చినటువంటి 2 టౌన్ తెనాలి 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు సుధాకర్ గారు వాళ్ళ స్టాఫ్తో జాగ్రత్తగా పట్టుకొని వాళ్ళని ఈ రోజున రిమాండ్కి పంపిస్తున్నారు. ఈ మహమ్మద్ షఫీ అనే అతన్ని గతంలో మొన్న 3 టౌన్లో అరెస్ట్ చేశారు. అతను జైల్లో ఉన్నాడు. ఈ కేసులో కూడా అతని మీద పీటీ వారెంట్ వేసి 2 కేసుల్లో కూడా అతను ముద్దాయి అవుతాడు. ప్రస్తుతం వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి పంపిస్తున్నాం. మొత్తం సీజర్ 1.5 కేజెస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న పొట్లాల్లో 100 గ్రామ్స్, 50 గ్రామ్స్, 200 గ్రామ్స్ పెట్టేసి దాన్ని అమ్మేసి లాభాన్ని పొందే ప్రక్రియ ఉంది. వీటిని కూడా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా నా సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 8 పోలీస్ స్టేషన్లు, తెనాలి 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ అండ్ తెనాలి రూరల్, కొల్లిపర్ర అండ్ కొన్నూరు టౌన్ అండ్ చేబ్రోలు
తెనాలి కొన్నూరు రూరల్లో కూడా అన్నింటిలో కూడా సమాచారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తాం జరిగింది. మా గౌరవ ఎస్పీ గారు, డ్యూటీ ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో, అలాగే ఐజీ గారు సర్వసెస్ త్రిపాఠి, అలాగే హరీష్ గుప్తా గారు మా డీజీ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ అయినాయి. ఇంకా ఎక్కువ రిజల్ట్స్ మేము మా సబ్ డివిజన్లో చూపిస్తాము. మీడియా తరఫున మీ అందరికీ సహకారం కూడా మాకు కావాల్సిందిగా కోరుతున్నాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీని విలువ 20,000 సుమారు 20,000.